సాయి కృష్ణ కేసులో మెజిస్ట్రేరియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేరుకున్నారు. తన దగ్గరున్న సమాచారం వివరాల్ని ఆర్డీఓకి అందజేశారు. ఆమె సాయి కృష్ణ కేసులో మెజిస్ట్రేరియల్ విచారణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వచ్చారు. తన దగ్గరున్న సమాచారం అలాగే వివరాల్ని ఆర్డీఓకి అందజేశారు. ఆమె నిన్న కూడా మనం ఒక కీలకమైన అప్డేట్ చూసాం. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సిఐ నాగరాజుని కస్టడీకి అప్పగించాలి అని చెప్పి సిట్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి కారణాలు నాగరాజు ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యున్నారు అని చూపించడానికి ఆధారాలని చూపిస్తూ సిట్ కస్టడీకి కోరడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మాత్రం ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన దగ్గరున్న సమాచారం అలాగే కొంత వివరాల్ని కూడా ఆర్డీఓకి అందజేశారు. ఆమె మా ప్రతినిధి శ్రీధర్ తాజా సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఈ కేసులో ఏం జరుగుతోంది? సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఏం వివరాలు అందించారు? అలాగే సిట్ కస్టడీకి కోరినట్లుగా తెలుస్తోంది నాగరాజుని. దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చిందా? సాయి కృష్ణ తల్లి ఇటు ఆర్డీఓకి కానీ అధికారులకు కానీ ఏం మెటీరియల్ అందించిందని మాత్రం ఇంతవరకు బయటకు అయితే రాలేదు. కానీ మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ మాత్రం కొద్దిసేపటి క్రితం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం సాయి కృష్ణ తల్లితో పాటు వారి బంధువులు అదేవిధంగా లాయర్లతో ఆర్డీఓ కార్యాలయంలో అధికారుల ముందు సాయి కృష్ణ తల్లి హాజరయ్యారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి అధికారులకు ఆధారాలు అందించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఆర్డీఓకి ఆధారాలు అందించినట్టు మనకి సమాచారం ఉంది. కానీ ఆర్డీఓకి ఏమి అలాంటి ఆధారాలు అందించారని మాత్రం ఇప్పటివరకు కూడా బయటికి తెలియని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్ 196 సెక్షన్ల ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రాసిడింగ్స్ మేరకు సాయి కృష్ణమూర్తి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేటివ్ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ విచారణ ఆదేశించిన తర్వాత కలెక్టర్ ఆదేశాలనుసారం ఈరోజు ఇక్కడ విచారణ ప్రారంభించారు. అంటే ఇక్కడ కృష్ణాలంకతో పాటు పరిసర ప్రాంతాల్లో సాయి కృష్ణ మృతికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నా, ఏమైనా సాక్ష్యాలు ఉన్నా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యాధారాలు సమర్పించాలని ఇక్కడ కలెక్టర్ ఆదేశించిన మేరకు ఆదేశాలనుసారం ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటు ఆర్డీఓ సమక్షంలో ఇక్కడ విచారణ ప్రారంభించారు. ప్రస్తుతానికి చూసుకున్న మాత్రం సాయి కృష్ణ తల్లి ఒక్కటి మాత్రం ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా శవం మాయం వ్యవహారంపై ఇటు విజయవాడ ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. విచారణ అధికారిని ముందు మాత్రం ఇక్కడ సాయి కృష్ణ తల్లి హాజరైన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా సాయి కృష్ణ మృతికి సంబంధించి అంటే సాయి కృష్ణ చనిపోయిన తర్వాత శవాన్ని పూర్తిగా మాయం చేశారని మాత్రం సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సాయి కృష్ణ తల్లి ఆరోపించిన ఆరోపణల ప్రకారం ఇక్కడ ఆర్డీఓ విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సాయి కృష్ణ చనిపోయిన తర్వాత కనీసం సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు కూడా మాకు ఇవ్వలేదు. కనీసం ఇటు బూడిద కానీ ఎముకలను కానీ ఏవి కూడా పూర్తిగా మాయం చేశారు. అందులో ప్రధాన ముద్దాయిగా నాగరాజు ఉన్నారని కూడా సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సాయి కృష్ణ తల్లి ఆరోపించిన ప్రకారం ఇటు నాగరాజుతో పాటు ముఖ్యంగా అందులో ఉన్నటువంటి అందరూ కూడా ఇటు పోలీసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ముద్దాయిలుగా. మొత్తం కూడా పోలీసులకి అన్నీ తెలుసు. ఇటు సిఐ నాగరాజుతో పాటు మిగతా కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ అందులో పనిచేసే సిబ్బందికి అందరికి కూడా ఈ సాయి కృష్ణ మృతికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు వారికి తెలుసు. అది ఎక్కడ మాయం చేశారు, ఎక్కడ అతన్ని ఖననం చేశారు, అక్కడ ఖననం చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎముకలు కానీ అది బూడిద కానీ తీసుకొచ్చి ఎక్కడ మాయం చేశారని ఆధారాలన్నీ వారి దగ్గర ఉన్నాయని మాత్రం ఇక్కడ సాయి కృష్ణ తల్లి ఆర్డీఓకి చెప్పినట్లు మాత్రం తెలుస్తుంది. అయితే నిన్న సిట్ దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొంత అంటే పోలీస్ స్టేషన్ టెర్రస్ పైనే ఆ బూడిద అలాగే కొన్ని ఎముకలకు సంబంధించిన అవశేషాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి రిపోర్ట్లో పెట్టారు కదా. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అవి సాయి కృష్ణకు సంబంధించినవేనా? ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన సమాచారం ఎలాంటిది కూడా బయటికి రాలేదు. ఇటు సిట్ అధికారులు మాత్రం పైన టెర్రస్పై దొరికినని చెప్తున్నప్పటికీ మాత్రం దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇటు సాయి కృష్ణ తల్లి కూడా అదే ఆరోపిస్తుంది. సాయి కృష్ణకు సంబంధించినటువంటి మృతి తర్వాత ఆధారాలు లేకుండా చేశారు, బూడిద ఎముకలు కూడా కనపడకుండా చేశారని మాత్రం సాయి కృష్ణ తల్లి కూడా ఆరోపిస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సాయి కృష్ణ కేసులో మెజిస్ట్రేరియల్ విచారణ ప్రారంభమైంది. సాయి కృష్ణ తల్లి తన దగ్గరున్న సమాచారాన్ని తీసుకుని వెళ్లి ఆర్డీఓకి సమర్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మెజిస్ట్రేరియల్ విచారణకి
హాజరైంది. మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతుంది.